దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చాలామందికి ఉపకారం చేసేటటువంటి భగవంతుడి గురించిన జ్ఞానం పూర్తిగా కలగకపోవడం చేత భగవంతుడి విషయంలో ఉదాసీనంగా ఉంటారు. కానీ కొందరికి అది తెలిస్తే కృతజ్ఞతతోటి భగవంతుడికి దగ్గరవుతారు. దాన్ని లోకంలో సాధించి పెట్టడం కోసమనే జ్ఞానులైనటువంటి మహానుభావులు ఎందరో ఎన్నో రకాలుగా కృషి చేసి వారి యొక్క గ్రంథాల ద్వారా, వారి యొక్క ఉపదేశాల ద్వారా, వారి యొక్క ఆచరణ ద్వారా మనని ఆ భగవన్ మార్గంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తారు. కనుక ఆదర్శంగా తీసుకుంటాం. ఋషులని, ఆచార్యులని, ఆళ్వార్లని, రకరకాల విభాగాల్లో వాళ్ళని మనం ఆరాధన చేస్తూ వారు చూపించిన మార్గంలో భగవంతుడిని చేరే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నమ్మాళ్వారు ఒక మహానుభావులు. భగవంతుడిని గురించి వారు భావన చేసి ఒక చోట రాముడు గురించి వారు ఒక మాట చెప్పారు. నాటిల్ పిరందు పడాతన పట్టు మణిసెర్కా. నాటిల్ పిరందవర్ నారాయణర్కు ఆళన్ని ఆవరో. ఈ మట్టి మీద పుట్టినటువంటి వాడు నారాయణునికి దాసులు కాకుండా ఉండగలుగుతారా అని అడిగారండి వాళ్ళు మొట్టమొదట. నాటిల్ పిరంది నారాయణర్ కాళన్ని ఆవరో. నారాయణునికి చెందకుండా, నారాయణకి సేవకులు కాకుండా ఉండగలరా? ఎందుకు ఉండలేమంటే ఆయన చేసిన పనిని తలిస్తే మనం ఎలా కరిగిపోవక్కర్లేదా? ఏమిటి ఆయన చేసిన పని? మొట్టమొదటి పని ఆయన చేసింది నాటిల్ పిరందు, ఈ మట్టి మీద పుట్టారు. మట్టి అంటే అసహ్యం అండి చాలామందికి. రకరకాలుగా దీన్ని పాడు చేసే ప్రయత్నాలు చేస్తారండి. అలాంటి ఈ మట్టిలో ఆయన కూడా పుట్టాడు మన కోసమని. నాటిల్ పిరందు పడాదన పట్టు. ఎన్ని పాటలు పడ్డాడండి పాపం ఆయన. మరొక మనిషికి కూడదు సుమా అనిపించేటన్ని కష్టాలు పడ్డాడు ఆయన. ఒక చోట తనే చెప్పుకున్నాడు, కానీ చెప్పుకోనివి కూడా ఇంకా ఎన్నో ఉంటాయి కదా. పాపం అడవిలోకి వెళ్ళిన తర్వాత జటాయువుని చూసిన తర్వాత ఆయన తల కొట్టుకుని పాపం ఏడిచాడని. అయ్యో ఏమిటి దౌర్భాగ్యం నన్ను, ఏమిటి ఈ దరిద్రం నన్ను ఇలాగా కాల్చుకు తింటోంది. ఇది నిర్దహేదపి పావకం, ఇది కాల్చుకు తింటోంది. అగ్ని కంటే కూడా ప్రమాదకరంగా ఉంది ఇది. అగ్నిని కూడా కాల్చుకు తినేట్టుగా ఉంది ఇది. రాజ్యాత్ భ్రష్ట వనే వాస.
సీతా నష్ట ద్విజో నష్ట. ఏమిటిది నా బతుకు? రాజ్యమా పాయ్, అడవులు పడాల్సి వచ్చింది. పోనీ అలాగని తిరుగుదాం అనుకుంటే వనే వాస. రాజ్యం పోయినా అక్కడ తిరుగుతూ ఉండొచ్చు కదండి. వనే వాస, ఊరు వదిలిపెట్టి అడవులు పడి తిరగవా అని అన్నారు. అడవులు తిరగాల్సి వచ్చింది. పోనీ ఎక్కడో తిరుగుదాం పోనీ, అడవుల్లోనే పోనీ ముగ్గురు కలిసి తిరుగుదాం అని అనుకుంటే ఇక్కడికి వచ్చింది అది మళ్ళీ. సీతను కాస్త వాడవాడు ఎత్తుకుపోయాడు వాడు. పత్ని నష్ట, సీత ఎక్కడికో మళ్ళీ ఏదో కిడ్నాప్ అయిపోయింది. పోనీ ఏదో రకంగా తండ్రితోటి సమానమైన వయస్సు కలిగినటువంటి ఒక మహనీయుడు, ఒక పక్షిరాజు, ఒక గృధ్ర రాజు మనకి తోడు ఉంటాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని వచ్చి పాపం ఆయన అంత వయస్సులో ఉండేటటువంటి వ్యక్తి, అంత ముదుసలి అయినటువంటి తండ్రితోటి సమానమైన వయస్సు, తండ్రి కంటే కొంచెం పెద్దవాడో ఏమిటో, అలాంటి ఆయన మనకి రక్షకుడుగా ఉండడానికని సిద్ధపడి మన కోసం ఉంటే, అలాంటి ఆయనకు కూడా ఈవేళ ప్రాణం పోయి వీటన్నిటిని చూసుకోవాల్సినటువంటి దుర్గతి పట్టింది. ఛీ, నాకు పట్టినటువంటి ఈ దరిద్రం ఇది సామాన్యమైన దరిద్రం కాదు. నిర్దహేదపి పావకం. అగ్నిహోత్రం వచ్చినప్పటికీ కూడా అగ్నిహోత్రాన్ని కూడా ఇది శుభ్రంగా ఆర్పివేయగలిగేటటువంటి దరిద్రం నన్ను చుట్టుకుంది. ఇలాగా ఈదృశీయం మమ అలక్ష్మీ అని అనుకుంటాడు రామచంద్రుడు. ఎన్ని కష్టాలు పట్టాడండి పాపం. పోనీ అలాగేనే తిరుగుదామంటే మళ్ళీ పట్టుకుని ఇక ఎవరో తినేయడానికి సిద్ధపడ్డాడు ఒక కబంధుడు వచ్చి. కోతి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది, రాక్షసుడి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది, సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. ఎన్ని కష్టాలు. తమ్ముడిని కోల్పోవడానికి సిద్ధపడాల్సి వచ్చింది, తన ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చినంత స్థితి ఏర్పడింది. ఒకట రెండ ఎన్ని కష్టాలు పడండి. ఎవడి కోసం పడాల్సి వచ్చిందండి అవంతాను. మనిషర్కా నాటిల్ పిరంద్ పడాదన పట్టు మనిషర్కా. ఈ మనుషుల కోసం. మనమంతా మనుషులం కదండి, అనుకుంటున్నాం కదా, అవునో కాదో ఎవరికి వాడు పరిశ్రమ వేసి చూసుకోవాలి. మనుషులం మేము కూడా మనుషులమే అనుకుంటున్నాం. మనిషి అంటే ఏమిటో చూపించడం కోసమని వచ్చాడు. ఈ మానవ జాతికి తనను ఒక ఉదాహరణగా నిలుపుకుని వీళ్ళందరినీ కూడా మంచి మార్గంలో పెట్టాలి అని వచ్చాడు. మంచిగా తను పెట్టాలని కాదు, చూపిస్తే వాళ్ళే మంచి మార్గంలోకి పెడతారు కదా అనుకుని వచ్చాడండి. కానీ వచ్చినది ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చినాయి. మన కోసం వచ్చిన వాడిని కష్టాలు పడేట్టుగా మనం తయారు చేసామే, చూస్తూ కూర్చున్నామే మనం. ఇలాంటి ఆ అవతారాన్ని తలుచుకున్నటువంటి వాడెవడైనా ఆయనకి ఆళన్ని ఆవరో, ఆయనకి దాసులు కాకుండా ఉండగలుగుతారా? ఉంటే వాడికి గుండె ఉన్నట్ట, ఉంటే అది కరిగిపోవాలి. అలాంటి తత్వాన్ని వాడికి కలిగిన కష్టాన్ని తలుచుకున్న చూస్తే కాదండి చూడడానికేది, అది తలుచుకుంటే వీడికి గుండె కరిగిపోవాలి కదా. కరగలేదంటే వాడికి గుండె లేదని అర్థం, గుండె లేదంటే వాడు మనిషి కాడని అర్థం. వాడు మన కోసం ఇంత కష్టపడ్డాడండి పాపం ఆయన అని నమ్మాళ్ళు వారు మనకి చెప్తారన్నమాట. కనుక మనం ఆయనకి సతతం కీర్తయంత. అలాంటి వాడి నామాన్ని కాకపోతే మరి ఏ నామానండి మనం పాడగలిగినది? అలాంటి వాడిని చేరడానికి కాకపోతే ఇంక దేనికోసం అండి మన యత్నములన్నీ కూడాను? అలాంటి వాడి కోసం కాకపోతే మన వ్రతాలన్నీ దేనికోసం అండి? అలాంటి వాడి ముందర మన శిరస్సుని వంచాలి, నమస్కారం చెయ్యాలి తప్ప ఎవడి ముందరని నమస్కారం చేసేది? భక్తి భార అవనమిత మనోబుద్ధి అభిమాన పదద్వయ కరద్వయ శిరోభి అష్టాంగై అచింతిత పాంసు కర్దం శర్కరాదికే ధరాతలే దండవత్ ప్రణిపతంత. రామానుజుల వారు చెప్తారండి. ఇలాంటి వాణ్ణి తలుచుకున్నప్పుడు ఆ లోపల భక్తి పంట పండిన తర్వాత అంతవరకు ఇలా నిలిచినటువంటి ఆ వరి ఆ పండినప్పటిది ఎలాగైతే అలా వంగి 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 కింద దాకా వంగిపోతుందో
అట్లాగే వీడిలో ఆ భక్తి అనేటటువంటి ఆ ప్రేమ తత్వం లోపల పెరిగిపోతే, ఆ పెరిగినది పైకి పొంగిపోతే దాంతో వీడు అవనమిత వంగిపోవాలి. ఏమేమి వంగాలి, మళ్ళీ ఏమేమి వంగాలో చెప్తున్నారండి. అష్టాంగము, సాష్టాంగము అంటారు కదండి. కొంతమంది అయ్యో సాష్టాంగం అంటుంటారు. అంటే ఇలా సాష్టాంగం అయితే కొంత సాష్టాంగం అంటుంటారు. ఏమిటి సాష్టాంగం అంటే అది రామానుజుల వారు చెప్తారు. ఏమేమిటి వంగుతాయి? మొట్టమొదట వంగాల్సింది మనస్. అసలు అదే ఇన్ని వంగుతాయి కానీ అది వంగదండి. మొట్టమొదట వంగాల్సింది మనస్, దాని తర్వాత వంగాల్సింది వీడి బుద్ధి, తర్వాత వాడిలో ఉండే అభిమానం. ఇవి వంగితే వీటిని అనుసరిస్తూ వంగేటటువంటి శిరస్సు, కరద్వయము, పదద్వయము, ఇవన్నీ కూడా తర్వాత వాటంతటవి వంగుతాయండి సహజంగా. ఎలా వంగుతాయి? ఆ చింతిత, పాంసు, కర్దమ, కింద బురద ఉందా, రాళ్ళున్నాయా, ముళ్ళున్నాయా, ఏమున్నాయి అని చూడకుండా వదిలిపెట్టినటువంటి చేతిలో పట్టుకున్న ఒక కర్ర ఎలాగైతే అమాంతం రాలిపోతుందో అట్లాగ వీడు అక్కడ ఆ చూసినటువంటి తత్వానికి ముందర ధరాతలే దండవత్ ప్రణిపాతము వీడు పడగలిగితే అది సాష్టాంగం. నమస్యంతశ్చ మాం భక్త్యా, భక్తి అనేటటువంటి ఆ లోపల ఎలిమెంట్ కనుక వీడిలో పొంగితే అప్పుడు వంగేటటువంటి అది నమనం. ఇది ఉన్నవాడు వాడు మహానుభావుడు, వాడు మహాత్ముడు. అంటే అలాంటి వాడు ద్రష్టవ్య సర్వదేహిభి, అందరూ కూడా అందరి చూపులకి కూడా పవిత్రతని కలిగించేవాడు అలాంటి మహనీయుడంటే. మనకి ఉద్ధవుడు గురించి చెప్తారండి మనకి భాగవతంలో. చిన్నప్పటి నుంచి 3వ ఏడాది దగ్గర నుంచి కూడా ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి ఆత్మ సఖుడు అన్నమాట. అతను చివరి ఈ క్షణం దాకా కూడా ఆ కృష్ణుడితో పాటు ఉన్నటువంటి ఒక మంచి స్నేహితుడు ఆయన, మంచి మిత్రుడు, మంచి భక్తుడు కూడా ఆయన. తన మనసునంతటిని విప్పి అతని దగ్గరే పంచుకుంటాడు. ద్రౌపది దగ్గర తాను రుణపడ్డాను ఇప్పటికి కూడా అని కూడా చెప్పుకున్నది ఉద్ధవుడి దగ్గరే చెప్పుకున్నాడండి. ఇంకెవరి దగ్గర ఆ మాట అనలే. చివరి క్షణంలో ఆయన వెళ్ళిపోతూ ఉండేటప్పుడు ఇంక అవతారాన్ని సాధించడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ఉద్ధవుడు పక్కన కూర్చున్నాడు, అడుగుతున్నాడు ఆయన, ఏమయ్యా ఇంత పని చేశాను లోకానికి, ఎంత ఉపకారం చేశావు, ఎంతమందిని కాపాడావు, భూభారాన్ని అంతటిని కూడా తగ్గించావు, ఇంత కష్టపడ్డావే, కానీ ఏమిటో నీ ముఖం చూస్తే ఇంకేదో అసంతృప్తి నీ ముఖంలో అలాగా ఆక్రమించినట్టు కనిపిస్తుంది. ఏమిటి నీకెందుకు అసంతృప్తి అని అడిగాడు. అంటే పాపం అప్పుడు చెప్పాడండి ఆయన తన మనస్సుని విప్పి, ఉద్ధవా ఆవేళ ఆవిడ గోవిందా అని ఒక్కసారి నన్ను పిలిచింది కదా సభలో, ఆవిడకి అవమానం జరిగేటప్పుడు నేనేమో ఎక్కడో ఉండిపోయాను, నేను వెళ్ళి రక్షించలేకపోయాను, నా నామం వెళ్ళి ఆవిడ రక్షించేసింది. ఆవిడ గోవిందా అని పిలిచిన ఆవిడకు ఉండేటటువంటి ఆ మానసికమైనటువంటి భక్తి విశేషం చేత, ఆవిడలో ఉండేటువంటి ఆ తేజస్ తత్వం చేత ఆవిడ రక్షణ పొంది. హే ద్రౌపది, నీకుండేటటువంటి మహత్త, నీకుండేటటువంటి ఆ ప్రభావం, నీకుండేటటువంటి మానసికమైనటువంటి శక్తి, అది నిన్ను కాపాడిందయ్యా ఈ దుష్టుల నుంచి. నీకేం కావాలో వరం కోరుకో, నేను ఇస్తున్నాను అన్నాడండి. సరే నాకు వరాలు ఏం కావాలి, ముందర ఈ తలలోంచి కూర్చున్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళని బంధంలోంచి వదిలిపెట్టి కాస్త నన్ను కాపాడవయ్యా. సరే వదిలేస్తున్నాను. సరే వాళ్ళని బయటికి తీసుకుని పాపం వాళ్ళని విడిపించి దాస్యం నుంచి బయటికి తెచ్చుకోగలిగింది ఆవిడ. అప్పుడు ఆవిడ పలికినటువంటి నామం ఆవిడ్ని కాపాడింది. నేను వెళ్ళలేకపోయాను, నా నామమే ఆవిడకి కావాల్సినంత కూడా మొత్తం ఇచ్చేసిందా. నేను వెనకబడ్డాను, నేను కొంచెం రుణపడిపోయాను నేను ఆవిడకి. ఆ రుణం నా పదంలో ఎప్పటికీ వదలకుండా పట్టు కూర్చుందయ్యా. తీర్చుకుందామని నేను ఎన్నో పనులు చేశాను ఆవిడ కోసం.
అరణ్యవాసంలో ఉండేటప్పుడు, అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు, యుద్ధం జరిగేటప్పుడు, యుద్ధం కాలంలో కూడా ఎన్ని రకాల ఉపకారాలు చేశాను. ఈ పడ్డ రుణాన్ని తీర్చుకోవాలనే కోరికతోటి. కానీ ఏం చేస్తాం, చేసినవన్నీ కూడా వడ్డీ కింద పోయాయి తప్ప అసలు రుణం మాత్రం అలాగే ఉండిపోయాయి. రుణము వృద్ధి అంటారు కదండి, ఆ వృద్ధే వడ్డీ అయింది. రుణం మీద పెరిగేటటువంటి పెంపుదల వృద్ధి అని అంటాను దాన్ని. ఆ వృద్ధి అలా వడ్డీ అయింది. నేను ఇన్ని చేసినవి అన్నీ కూడా మొత్తం అవన్నీ వడ్డీలో పోయాయి తప్ప రుణం అలాగే మిగిలిపోయింది. చూడు నా పేరులోను కులో రు కిందకు వచ్చింది, బరువుగా ఉంది కనుక కిందకి దిగింది. ష్నాలో అణ, అది బరువు అయింది కనుక అది కింద దిగింది. రుణ, ఎంత కష్టపడ్డా రుణం మాత్రం తీరలేదయ్యా. నాకు అవతారం అయితే పూర్తయిపోతుంది, కానీ ఆ రుణం మాత్రం నన్ను అలా పర్మనెంట్గా పట్టు కూర్చుంది. ఏం చేస్తాను అంటూ పాపం బాధపడ్డాడు. గోవిందేతి యదాక్రందత కృష్ణ మాం దూరవాసినం రుణం ప్రవృద్ధమివ మే హృదయాత్ నా అపసర్పతి. ఇప్పటిదాకా నా నుంచి అది వదలటలేదయా అన్నాడండి. పాపం ఉద్ధవుడు విన్నాడు. అయ్యో నేను వదిలి ఎలా ఉండాలయా అని అడిగాడు ఆయన. ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆయన వదిలిపెట్టి ఉన్నవాడు కాడు ఆయన. కానీ ఇప్పుడు వదలాల్సి వస్తుంది. ఎలాగ నేను వదిలి ఉండేది అంటే ఆయన 2 విషయాలు చెప్పాడు. ఒకటి, నేను భాగవత గ్రంథంగా ఉంటానయ్యా. రెండవది, నేను ఎప్పుడూ ఉండేటటువంటి స్థానం హిమాలయాల్లో బద్రికాశ్రమంలో నేను ఉంటాను, అక్కడ ఉంటాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు. అది ఎలా ఉండాలి అక్కడ అంటే, పర్వాలేదులే, అక్కడ నారాయణ రూపంలో నేనుంటాను, పర్వత రూపంలో నేనుంటాను. అంచేత నువ్వు అక్కడ ఉండు, హాయిగా చక్కగా నీ జీవితాన్ని అక్కడ గడుపు. నీకుండే అలవాటు ఉంది కనుక నీకు భక్తితోటి సతతము కీర్తనము అనేది నీకు సహజంగానే వచ్చినటువంటి లక్షణమయ్యా. స్నానానికి ఇబ్బంది లేకుండా నీకు నేను చేసి పెడతా. అక్కడ అలకనంద నది ఉంది అక్కడ, కానీ అది వీక్షణం చేతనే తృప్తి కలిగించుకోవాలి. నువ్వు దాంట్లోకి వెళ్ళి అనసంగా స్నానం చేసే ప్రయత్నం చేయకు. దాంట్లో నువ్వేం మునగక్కర్లేదు. అసలే చలి ప్రాంతం అది, అది ఇంకా చల్లగా ఉంటాయి అవి, మంచు కరిగినటువంటి తీర్థం అది కనుక దాంట్లో స్నానం వీక్షయ అలకనందాయ చాలు. స్నానానికి అక్కడ ఒక తప్తకుండానే నీకు ఏర్పాటు చేసి పెట్టాను. నా పాదతీర్థంతో వస్తుంది, దాంట్లో హాయిగా చక్కగా 2 పూట్ల స్నానం చేసుకో, హాయిగా సేవ చేసుకో. నేను అక్కడ ఉంటాను, నేను ఇప్పుడు కూడా అనుగ్రహిస్తూ నేను ఉంటానయ్యా అని చెప్తాడు ఉద్ధవుడితోటి. నిత్యయుక్తుడు అయినా అంటే ఎప్పుడూ స్వామితోటే చేరి ఉండాలి, కలిసి ఉండాలని కోరుకునేటటువంటి భక్త శిఖాండి మహాత్ముడు ఆయన గురించి చెప్పాడు. గోపికలు కూడా అలాంటి వాళ్ళే, చాలామంది ఉన్నారు అట్లాంటి. ఆయన నామం తప్ప మరొకటి జీవితానికి లేదు, ఆయన సేవ తప్ప మరో జీవితానికి లేదు అనుకుంటూ అదే తమకి ఊపిరిగా ఉన్నటువంటి మహనీయులు ఎంతమందో ఉన్నారు. అది లేకపోతే అసలు తమే లేము అని అనుకునేటటువంటి మనస్తత్వంతో వాళ్ళంతా ఉంటారు. ఇప్పుడు గోపికలు తర్వాత వాళ్ళ దగ్గరికి ఉద్ధవుడు వస్తాడండి ఒకసారి, అలకాలం అయిపోయిన తర్వాత. తమ అక్కసునంతా మొత్తం వాళ్ళు కొక్కుతారండి ఆయన దగ్గర. మమ్మల్ని ఇలా మోసం చేశాడు, అలా మోసం చేశాడు, అసలు ఈ నల్లవాళ్ళని నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే రాముడు అవతారం ఎత్తాడు ఒకసారి, అప్పుడు నల్ల వేషం వేసుకున్నాడు ఆయన. అప్పుడు అంతే, ఒక ఆవిడికి ముక్కు కోసాడు, ఒక ఆవిడేమో ప్రాణం తీశాడు, ఒక కోతినేమో అనవసరంగా చంపాడు. ఇలాంటివన్నీ చేసిన పనులన్నీ రాముడుగా పుట్టినప్పుడు చేసినటువంటి ధూర్త చేష్టలు. ఇప్పుడు కృష్ణుడుగా ఇప్పుడు చూద్దామంటే అందరినీ ఏడిపించడమే. నల్లవాళ్ళని అసలు నమ్మడానికి వీల్లేదండి అన్నాడు. ఎంత ధూర్తుడండి, నిజమా అంటే అవును. మరి అంతలా ఉండేటప్పుడు మరి వదిలేండి, ఆయన గురించి ఆలోచన ఎందుకు చేస్తారు, వదిలేండి. దుస్థియజా, ఏం చేస్తాం, ఎంత కొట్టినా చేతిని వదలబుద్ధి అవదయా, వదలబుద్ధి అవ్వదు మాకు. ఎంత చేసినప్పటికీ కూడా ఏం చేయాలి.
అంటూ పాపం వాళ్ళకు కలిగినటువంటి ఆ దుఃఖాన్ని ఆర్తిని ఉద్ధవుడి దగ్గర కాదు, అక్రూరుడి దగ్గర వాళ్ళు తమ యొక్క కష్టాన్నంతటిని కూడా వెళ్ళకక్కుతారు. ఆళ్వార్లు చెప్తారండి ఒక చోట, ఖడియన్ కొడియన్ అని. ఖడియన్ కొడియన్ పరమ క్రూరుడు, దుష్టుడు. మరి క్రూరుడు దుష్టుడు అయితే మళ్ళీ ఎందుకు ఇప్పుడు వాటి నామాన్ని పట్టుకుని పాకులాడతావు? ఏం చేయమంటావయ్యా? నిడియమాల్. ఆయనకు ఉండేటటువంటి ఆ స్థితిని, ఆ ప్రేమని, ఆ భక్తిని, ఆ వాత్సల్యాన్ని, వ్యామోహాన్ని చూస్తే వదలబుద్ధి అవదయ్యా. మన తిరుప్పావైలో గోదాదేవి చెప్తున్నాను, నాయగనాయ్ అనేటటువంటి పాసురంలో చెబుతూ ఆరాయపారాయి చెప్పింది. మాయన్ మహామాయవి, మోసగాడు. ఆ మోసగాడైతే ఎందుకు వచ్చారు మీరు ఆయన దగ్గరికి? రాకండి, వెళ్ళిపోండి. ఏమిటి మోసం చేశాడు ఆయన? మోసం కాకపోతే ఏమిటయ్యా, నేను రాత్రి మా మమ్మల్ని కలిశాడా? కలిసినవాడు రెండరా తెల్ల వారుతున్నాయి, మీ అందరికి కావాల్సిన మొత్తం నేను ఇచ్చేస్తాను పరాయి చెప్పాడు. మంచిది. చెప్పినవాడు ఏం చేసి ఉండాల్సింది? ఒక చిన్న ఐడెంటిఫికేషన్ కార్డు ఇచ్చి, ఈ కార్డు తీసుకొని రెండరా గేడి దగ్గర చూపించండి, వదిలిపెడతారా అని చెప్పాలి. లేదా అయ్యా పొద్దున్నే మా వాళ్ళు వస్తారు, వాళ్ళందరినీ జాగ్రత్తగా లోపలికి పంపించాక కూర్చోబెట్టండి అయ్యా అని మొత్తం మీకైనా చెప్పి పెట్టాలి. మాకు గుర్తింపలేదు, నీకు చెప్పలేదు, వచ్చి ఇప్పుడు మేము నీ కాళ్ళ మీద పడాల్సి, నిన్ను ప్రార్థన చేసుకోవాల్సినటువంటి ఒక దుస్థితి మాకు వచ్చేట్టుగా చేశాడు. చూడండి, మాయన్ ఎంత మాయావి. అంత మాయావి అయితే ఎందుకు ఇక్కడ పాకులాడటం? ఇక్కడ మీరంతా రాకండి, వెళ్ళిపోండి అన్నాడు ఆయన. మణివಣ್ಣన్ ఎంత మాయావైనా ఆయన యొక్క ఆ స్వరూపం వదలబుద్ధి అవ్వదయ్యా. మణివಣ್ಣన్ నెన్నలే వాయ్ నేర్ందాన్, మా కోసం వాగ్దానం చేసినప్పుడు ఉండేటటువంటి ఆ సౌందర్యం వదలబుద్ధి అవ్వటలేదయా అంటారన్నమాట. ఇలాగా ఆయన తత్వాన్ని తెలిసినటువంటి మహనీయులు అందరూ కూడా ఆయన్ని వదలలేక ఆశ్రయించుకుని, రకరకాల సిద్ధాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా మేమండి అసలు మా సిద్ధాంతం ఇది కాదండి, మాది వేరే సిద్ధాంతం అయినప్పటికీ కూడా ఆయన తలుచుకుంటే ఏమిటో మా మనస్సు మా కంట్రోల్లో లేకుండా అలా ఆయన వెంట నీలం అహో ధావతి, నీలం మాహ ధావతి, ఆ వెళ్ళేటటువంటి ఆ నీలి తేజస్సు వెంటపడి మా మనసు పోతుందండి. ఏం చేయాలో మాకు తోచటలేదు అనుకున్నారు మహానుభావులైనటువంటి వాళ్ళంతా కూడా. భగవంతుడు తమ కోసం వచ్చాడు, ఉపకారకుడు, ఆయన చేసినటువంటి ఈ ఉపకారాన్ని తలుచుకున్న వాళ్ళు ఆయన వదిలి ఉండలేక ఉంటారయ్యా. అలాంటి వాళ్ళు రకరకాలుగా కీర్తన చేస్తూ కొందరుంటారు, యతంతశ్చ దృఢవ్రతా కొందరుంటారు, నమస్యంతశ్చ కొందరుంటారు, నిత్యయుక్త ఉపాసతే ఎప్పుడూ ఆయన్ని సేవిస్తూ ఉంటారు. అక్కడితో ఆఖరయ్యా. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. వాళ్ళకి తెలుసును, బహుధా విశ్వతోముఖం, అనేక రూపాల్లో అనేక ఆకృతుల్లో ఉండేటటువంటిదంతా కూడా నేనే అని తెలిసిన తరువాత భగవంతుడే ఇన్ని రూపములు ధరిస్తున్నాడు, ఇన్ని రూపాల్లో లోపలుండి నడిపించేవాడు, నిలబెట్టేవాడు ఆయనే అనే ఆ ఉపకార స్మృతి కలిగినటువంటి వాళ్ళు ఏకత్వేన తమకంటే వేరుగా, తమ లోపల ఆధారంగా, తమకి యజమానిగా, తమకి ప్రవర్తకుడుగా, ప్రేరకుడుగా, ఆయన అద్వితీయుడుగా. కానీ అలాంటి వాళ్ళు బోడెంత మంది ఉంటారండి. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది? చాలామంది అంటుంటారు 33 కోట్లు 3 కోట్లు 3 కోట్లు 33 కోట్లు ఉండరండి. దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే అన్నింటికీ లోపలుండి వాటికి సత్తా కలిగించి నిలబెట్టి వాటి చేత ప్రవర్తన చేయిస్తూ ఉంటాడు, వాటి ఉపకారం కోసం. ఏకత్వేన
యజంతః మాం ఉపాసతే, నేను ఒకడిని, అద్వితీయుణ్ణి అనేది తెలుసుకొని, మనకి కొంచెం పైకి పెడితే చెప్తారు, న త్వత్సమోస్తి అభ్యధికః కుతోన్యః, నీకు సాటే లేడయ్యా ఎవడునో లోపల, ఇంకా నీకంటే గొప్పవాడని ఎవరుంటాడు కనుక. కొంతమంది అంటూ ఉంటారండి, అబ్బో ఈయన కూడా, అందరూ కూడా ఏదో ఆది తత్వం ఏదో ఉంది, ఇగో దాని నుంచి వచ్చారు వీళ్ళంతా. నీతోటి సాటియే లేదంటుంటే నీకంటే అధికం అనేది ఎక్కడ ఉంటుందా? తెలివి లేని వాళ్ళు అనేటువంటి మాటలు ఇది. చేత వాళ్ళంతా ఏకత్వేన అన్యే యజంతః మాం ఉపాసతే, వాళ్ళంతా కూడా చక్కగా సంతోషాన్ని పొందుతూ సంతోషపరుస్తూ అందరినీ కూడా వాళ్ళు కూడా అన్ని రకాలుగా నేను ఉంటాను ఒకడిని అని తెలుసుకుని వాళ్ళు జ్ఞానమనే యజ్ఞం చేత ఉపాసన చేస్తూ ఉంటారు సుమా అంటూ 15వ శ్లోకంలో వాళ్ళ యొక్క ప్రవృత్తిని గురించి కూడా చెబుతూ తన యందు తన లక్షణాన్ని తెలుసుకుంటే కలిగేటటువంటి ఒక ప్రీతి వాళ్ళలో ఎలా ఉంటుంది. భక్తి ఈ 9వ అధ్యాయానికి అంతటికీ కూడా భక్తి తత్వాన్ని వివరించి చెప్పటమే ప్రధానమైనటువంటి లక్షణము. అందుకోసమే దీనికి ఇది చాలా రహస్యమైనటువంటి తత్వమని దీనికి రాజగుహ్యము అని పేరు పెట్టాడు. రాజగుహ్యం, తెలుసుకోవాల్సిన వాటిలో అతి ఉత్తమమైనటువంటి విద్య ఇది కనుక దీనికి రాజ విద్య అని పేరు పెట్టారు. అలాంటి 9వ అధ్యాయంలో ఆయన భక్తుల యొక్క ఉపాసన క్రమాన్ని గురించి ఆయన వివరిస్తూ ముందుకు తీసుకెడుతున్నాడు. సాగే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.